సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇలా రెండు వస్తాయి, ఆన్ డిస్క్ స్ట్రక్చర్స్, ఇంకోటి ఇన్ మెమరీ స్ట్రక్చర్స్. ఆన్ డిస్క్ స్ట్రక్చర్స్లో 4 ఉంటాయి: బూట్ కంట్రోల్ బ్లాక్, వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్, డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ ఫైల్ కంట్రోల్ బ్లాక్. సిమిలర్గా ఇన్ మెమరీ స్ట్రక్చర్లో ఇలా 4 కాంపోనెంట్స్ ఉంటాయి: ఇన్ మెమరీ మౌంట్ టేబుల్, ఇన్ మెమరీ డైరెక్టరీ స్ట్రక్చర్, సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్, ఆపరేషన్ ఓపెన్ పర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్. సో ఈ రెండు చూసుకున్నాక మనం వెళ్దాం ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఆన్ డిస్క్ స్ట్రక్చర్లో ఫస్ట్ వచ్చే బూట్ కంట్రోల్ బ్లాక్ అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆన్ డిస్క్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందంటే ది స్ట్రక్చర్ ఇస్ మెయింటైన్ ఇన్సైడ్ ఎ డిస్క్ అంటే సెకండరీ స్టోరేజ్. సో ఆన్ డిస్క్ స్ట్రక్చర్ అనేది సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. ఇన్ మెమరీ స్ట్రక్చర్ అనేది ఆపరేట్ సిస్టమ్ కర్నల్లో ఉంటుంది. కర్నల్ అనేది మెయిన్ కాంపోనెంట్ ఆపరేట్ సిస్టంలో. సో ఇన్ మెమరీ స్ట్రక్చర్ అనేది కర్నల్లో ఉంటుంది, వేరే ఆన్ డిస్క్ స్ట్రక్చర్ అనేది సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ కాంపోనెంట్ ఇన్ ఆన్ డిస్క్ స్ట్రక్చర్ బ్లాక్ కంట్రోల్, బూట్ కంట్రోల్ బ్లాక్. హార్డ్ డిస్క్ అనేది సవరల్ పార్టిషన్స్గా డివైడ్ అవుతుంది. దానిలో ఫస్ట్ పార్టిషన్ ఏదైతే డివైడ్ అయిందో ఫస్ట్ బ్లాక్ని దాన్ని బూట్ కంట్రోల్ బ్లాక్. ఇది దేనికి పనికి వస్తుంది అంటే ఆపరేట్ సిస్టమ్ని అయితే కోడ్ విచ్ ఇస్ నీడెడ్ టు బూట్ ద ఆపరేట్ సిస్టమ్, ఆ కోడ్ అంటే ఈ బూట్ కంట్రోల్ బ్లాక్ దగ్గర ఉంటుంది. సిమిలర్గా వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్లో ఏదైతే ఇప్పుడు పార్టిషన్స్ లాగా డివైడ్ చేసింది కదా బూట్ కంట్రోల్ బ్లాక్, ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది. సో ఆ పార్టిషన్ యొక్క వాల్యూమ్ ఎంత, దాని సైజ్ ఎంత, దాని ఆర్కిటెక్చర్ ఏంటిది, హౌ మెనీ ఫ్రీ బ్లాక్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి. సో ఆ వాల్యూమ్ యొక్క బ్లాక్ యొక్క వాల్యూమ్ అంటే చూసుకునేది వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్. పార్టిషన్ వాల్యూమ్ చెప్తుంది. దాని నెక్స్ట్ వచ్చి డైరెక్టరీ స్ట్రక్చర్. డైరెక్టరీ స్ట్రక్చర్లో ఏముంటుందంటే ఆర్డర్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్ లిస్ట్. ఇప్పుడు అయితే ఎలా ఆర్గనైజ్ చేసిన ఫైల్స్ని, లైక్ ఫైల్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కానీ ప్రజెంట్ ఇన్ ద డైరెక్టరీ స్ట్రక్చర్స్, అదంతా ఆ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇంకొకటి ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఫైల్ కంట్రోల్ బ్లాక్లో ఏముంటుంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది. లైక్ ఫైల్ ఇన్ఫర్మేషన్, లొకేషను, సైజు, దాని ఫైల్ ఒక సైజు, వాడి ఓనర్ ఎవరు క్రియేట్ చేసిన ఫైల్ని, మళ్ళీ ఎప్పుడు మాడిఫై చేసిండు, యూ కెన్ యాక్సెస్ ఎవరెవరు యూజర్స్ ఆ ఫైల్కి, ఎవరెవరు ఓనర్సు, ఇంకా గ్రూపింగ్ పర్మిషన్స్ ఉంటాయి. సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ లైక్ రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఎవరెవరికి ఉంది. సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ మెమరీ స్ట్రక్చర్స్. ఈ ఇన్ మెమరీ స్ట్రక్చర్స్ అనేది దేని లోపల ఉంటాయి, కర్నల్ మెమరీ లోపల ఉంటుంది. సో వాళ్ళ ఫస్ట్ ఇన్ మెమరీ మౌంట్ టేబుల్. ఇన్ మెమరీ మౌంట్ టేబుల్ ఏమిటంటే దీనిలో ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఉంటుంది అబౌట్ ద మౌంటింగ్. మనం మౌంట్ చేస్తాం, ఆ మౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ మెమరీ మౌంట్ టేబుల్ ఉంటుంది. అయితే ఏ లొకేషన్లో కరస్పాండింగ్ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది అటాచ్ చేస్తాం. మౌంటింగ్ అంటే ఏంటంటే అటాచింగ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ స్ట్రక్చర్స్ టు ఫైల్ సిస్టమ్. ఏదైతే ఫైల్ సిస్టమ్ ఉన్నో ఆ ఫైల్ సిస్టమ్కి ఏదైనా ఫైల్స్ కానీ డైరెక్టరీ స్ట్రక్చర్స్ కానీ అటెండ్ చేయడాన్ని మౌంటింగ్ అంటారు. సో ఆ మౌంటింగ్ చేస్తాం కదా, లైక్ ఫైల్స్ కానీ నువ్వు డైరెక్టరీ స్ట్రక్చర్ని అటాచ్ చేస్తావు ఫైల్ సిస్టమ్కి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే దేని లోపల ఉంటుంది, ఇన్ మెమరీ మౌంట్ టేబుల్ లోపల ఉంటుంది. ఏ లొకేషన్లో కరస్పాండింగ్ డైరెక్టరీ స్ట్రక్చర్ని అటాచ్ చేస్తావు అలా అన్నమాట. నెక్స్ట్ ఇన్ మెమరీ డైరెక్టరీ స్ట్రక్చర్. దీంట్లో ఏవైతే డైరెక్టరీ రీసెంట్గా ఇప్పుడు సపోజ్ ఒక 5 డైరెక్టరీస్ని రీసెంట్గా ఓపెన్ చేసినాం, రీసెంట్గా యాక్సెస్ చేస్తాం వాటిని. సో రీసెంట్గా యాక్సెస్ చేసిన యాక్సెస్డ్ డైరెక్టరీస్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మెమరీ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. దాని తర్వాత సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఏముంటుందంటే ఏవైతే ఫైల్స్ ఓపెన్ చేస్తామో ఇన్ ద సిస్టమ్ దాని రిలేటెడ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద ఫైల్స్ ఓపెన్ బై సవరల్ ప్రాసెస్. ఇప్పుడు 10 ప్రాసెస్ ఉన్నాం అనుకో, ఆ 10 ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చు. సో ఆ ఫైల్స్ ఏవైతే ఓపెన్ చేసిన ఫైల్స్ ఉంటాయో ప్రాసెసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లో ప్రతి ప్రాసెస్ ఏదో దాని పని కోసం ఏదో ఫైల్ని ఓపెన్ చేస్తుంది. సో ఏవైతే ఓపెన్ చేసిన ఫైల్స్ ఉంటాయో బై ద ప్రాసెస్ ఇట్ కంటైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బై ద సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. ఇక లాస్ట్ వచ్చి పర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్లో ఇక్కడ 1 ప్రాసెస్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అని. దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ అన్ని ఫైల్స్ ఏవైతే ఫైల్స్ ఓపెన్ బై ద ప్రాసెస్ అంటే ఇన్ఫర్మేషన్, ఇక్కడ మాత్రం ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సింగిల్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఒకవేళ ఒక ఫైల్ ఇఫ్ ఎ ప్రాసెస్ ఓపెన్ 1 ఫైల్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి హియర్. ఒక ప్రాసెస్ ఒకటే ఫైల్ ఓపెన్ చేస్తే అంటే పర్ ఈచ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి
పర్ ప్రాసెస్ ఒక్కటే ప్రాసెస్, అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేసింది దానికి సంబంధించిన ఏమి ఇక్కడ అన్ని ప్రాసెస్ కలిపి ఎన్ని ఫైల్స్ని ఓపెన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్, అది డిఫరెన్స్. ఇక మనము ఇక రెండు ఫంక్షన్ కాల్ చూస్తే ఓపెన్ ఫంక్షన్ కాల్, అదే ఫైల్ ఓపెన్ ఫంక్షన్ కాల్, ఫైల్ రీడ్ ఓపెన్ ఫంక్షన్ కాల్ చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట, అందుకే మనం ఈ రెండు చూస్తాం. సో ఫస్ట్ ఓపెన్ ఫంక్షన్ కాల్ చూస్తే ఫైల్ ఓపెన్ ఫంక్షన్ కాల్ చూస్తే ఒక ఫైల్ నేమ్తో నువ్వు ఫైల్ని ఓపెన్ చేస్తావు యూజర్ స్పేస్లో. అప్పుడు ఆ ఫైల్ అనేది డైరెక్టరీ స్ట్రక్చర్లో ఉన్నాకో వెతుకుతుంది. వెతికి ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ అది పోయి ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో దట్ అయితే మనం చదువుకున్నాం చూడు డైరెక్టరీ స్ట్రక్చర్, అది ఇక్కడ వచ్చింది అలా అనమాట. ఫైల్ అయితే ఆన్ డిస్క్ స్ట్రక్చర్స్ అన్నీ కర్నర్లు ఉంటాయి, ఇన్ మెమరీ స్ట్రక్చర్స్ అన్నీ ఇన్ మెమరీ స్ట్రక్చర్స్ అన్నీ దేనిలో ఉంటాయంటే మెయిన్ మెమరీలో ఉంటాయి. ఆన్ డిస్క్ స్ట్రక్చర్స్ అన్నీ డైరెక్ట్ సెకండరీ స్టోరేజ్లో ఉంటాయి. సో ఫైల్ ఓపెన్ చేసినాకో ఒక ఫైల్ నేమ్తో ఫైల్ని ఓపెన్ చేసినా ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ ఉన్నో లేదో వెతుకుతుంది. ఫస్ట్ వెతికినాకో ఆ డైరెక్టరీ స్ట్రక్చర్కి షిఫ్ట్ చేస్తుంది, మెయిన్ మెమరీ లోపలికి షిఫ్ట్ చేసేస్తుంది. సో దట్ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ వెతికినప్పుడు మళ్ళీ నువ్వు ఓపెన్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి నువ్వు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్కి వెళ్తుంది. ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుంది మనం చదువుకున్న ప్రకారం, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇల్లు ఉంటుంది. సో అది ఇక్కడ ఫస్ట్ ఫైల్ కంట్రోల్ బ్లాక్ పోయి అది నిజంగా ఉందా లేదా వాడి పెట్టిన ఫైల్ చూసి డైరెక్ట్గా ఉన్న కూడా డైరెక్టరీ స్ట్రక్చర్ నుంచి ఇలా క్లోజ్ చేసేస్తుంది, డైరెక్టరీ స్ట్రక్చర్ లోపలికి వచ్చేస్తుంది. వన్స్ అది డైరెక్టరీ స్ట్రక్చర్ లోపలికి వచ్చినట్టు ఏంటది ఇక ఫైల్ గురించి అంతా ఉంటుంది, ఏదైతే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఆ ఫైల్ ఇలా జరుగుతుంది అన్నమాట. ఓపెన్ ఫంక్షన్ కాల్, ఫైల్ ఓపెన్ ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఫైల్ రీడ్ ఫంక్షన్ కాల్ ఎట్లయితే సేమ్ రీడ్ ఇట్లా ఒక ఇండెక్స్ రూపంలో నువ్వు ఏ ఫైల్ అయినా రీడ్ చేస్తావు. ఆ ఇండెక్స్ ఒక పాయింట్ చేస్తుంది, దేన్ని ప్రీ ప్రాసెస్ టేబుల్ని పాయింట్ చేస్తుంది. ఆ పాయింట్ చేసినాక అది సిస్టమ్ వైడ్ ఆఫ్ టేబుల్కి వెళ్తుంది. చదువుకున్నాం కదా సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్, సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. ఏదైతే ప్రాసెస్ the files open, it contains all the files opened by the processes. సో దీనిగా ఏదైతే ఫైల్స్ అన్నీ ఓపెన్ అయినాయో ప్రాసెసెస్తోని దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిస్టమ్ వైడ్. సో ఫస్ట్ డాటా బ్లాక్స్కి వెళ్తుంది. డాటా బ్లాక్స్ దగ్గర మనకు కావాల్సిన ఫైల్ తీసుకొని ఫైల్ కంట్రోల్ బ్లాక్ నుంచి ఇక్కడ లోడ్ చేసేసి అది ఫైల్ అక్కడ నుంచి నువ్వు రీడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇలా జరుగుతుంది అన్నమాట రీడ్ ఆపరేషన్. ఈ సిస్టమ్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్.